కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. గత 24 గంటలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తే కనుక తీవ్రంగా చర్చ జరుగుతున్న ప్రస్ఫుటమైనటువంటి విషయం ఒకటి ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలో గత 5 రోజులుగా ఏసీబీ అధికారులు దాడులు చేసి సుమారుగా ఒక 30-40 మంది వ్యవస్థ అన్ని వైపుల నుండి అవినీతికి సంబంధించినటువంటి ద్వారాలు తీసి వెలికి తీసి వెతికి అనేక రకాల రికార్డులు పరిశీలించి అనేక రకాల రికార్డులను పరిశీలించడమే కాకుండా వాళ్ళు పరీక్షించి ఆ రికార్డులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ కూడా చేసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఈ దేవస్థానంలో జరుగుతున్నది పూర్తి స్థాయిలో అవినీతి, అన్ని విభాగాల్లో అన్ని సెక్షన్లలో మొత్తం అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని అరికట్టవలసిన అవసరం చాలా ఉంది. తక్షణం సమూలంగా వ్యవస్థ మార్పులు కావాలి అని అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ తక్షణం ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ యొక్క అలసత్వం మీదనే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఇది జాయింట్ కమిషనర్ క్యాడర్లో ఉన్నటువంటి దేవస్థానం. కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉండి అధికంగా ఇంత ఆదాయం వస్తున్నటువంటి దేవస్థానం మీద ఎటువంటి నియంత్రణ లేకపోవడం చాలా విచిత్రకరమైనటువంటి విషయంగా పేర్కొంటూ ప్రభుత్వానికి వాళ్ళు నివేదిక ఇచ్చేశారు. తర్వాత ఏం జరిగింది? ఈ నివేదిక ఇచ్చి ఆల్రెడీ 24 గంటలు జరిగింది. ఏసీబీ అధికారులు నివేదికను మనం ఒకసారి పరిశీలిస్తే మరి వారు పేర్కొన్న విధంగా అటు ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కానీ ఇటు కమిషనర్ మీద కానీ ఎటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా ఇటు కార్యనిర్వహణాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిగా బాధ్యత ఉంటుంది అన్న విషయం కూడా పక్కన పెట్టి కార్యనిర్వహణాధికారి మీద కూడా కనీస చర్యలు తీసుకోకుండా కమిషనర్ అర్జున్ రావు ప్రభుత్వ ఆదేశాల మీద మరి తక్షణం ఈ అవినీతికి పాల్పడ్డ వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి అని చెప్పి చాంతాడంత లిస్టు పంపారు. అంటే వీళ్ళందరూ అవినీతి రెగ్యులర్గా రోజు వచ్చి పొద్దున్న సాయంత్రంగా అవినీతి చేస్తున్నారు. మరి వీళ్ళందరినీ తీసేస్తే కానీ న్యాయం జరగదు. ఇమ్మీడియట్గా వీళ్ళందరినీ సస్పెండ్ చేసేయండి అని లిస్టు రాసి ఆయన సంతకం పెట్టి ముద్ర వేసి పంపారు. రెగ్యులర్ ఎపిసోడ్ దేవాదాయ శాఖలు సస్పెండ్ చేయడం, మళ్ళీ సస్పెన్షన్ మీద వ్యాపారాలు, ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండా ఉండడానికి ఎంత, ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే ఎంత, సస్పెన్షన్ రిమూవ్ చేయడానికి ఎంత, సస్పెన్షన్ రివోక్ చేయడానికి ఎంత, మళ్ళీ రీపోస్టింగ్ ఇవ్వడానికి ఎంత అని పూర్తి స్థాయిలో వ్యాపారాలు సాధారణంగా జరిగేటటువంటి ఒక పూర్తి స్థాయి అవినీతిలో కూరుకుపోయినటువంటి అధోగతి పాలైపోయినటువంటి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అని చెప్పడానికి ఏసీబీ దాడులు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు పూర్తి స్థాయి నిదర్శనం కాగా, మరి వీళ్ళు దుర్గగుడిలో ఇమీడియట్గా కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వగానే మన సురేష్ బాబు కార్యనిర్వహణాధికారి ఆయన ఆల్రెడీ తీసేమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి చాలా కాలం అయింది. ఆయన ఎవరు తీయరు, ఆయన ఎక్కడికి వెళ్ళరు. ఆయన దుర్గగుడి కనకదుర్గ గుడి మనం చాలా కార్యక్రమాలు చెప్పుకుందాం. మినిస్టర్ గారి వీధి చివరే ఉంటుంది, అందువల్ల ఈయన కూడా వీధి చివరే ఉంటారు. సురేష్ బాబు మంత్రి గారికి వారి కార్యాలయ సిబ్బందికి మడుగులు ఒత్తుతుంటారు. అందువల్ల ఆయన అక్కడ ఈవోగా కొనసాగుతున్నారు. అలాగా ఆ దేవస్థానంలో ఆ ఈవో గారికి మడుగులు ఒత్తేటటువంటి వాళ్ళందరూ కూడా కింది స్థాయిలో ఈ అవినీతికి పాల్పడ్డారు అని తెలియచేస్తూ ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చిన లిస్టు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 13 మందిని సస్పెండ్ చేసినట్టుగా దేవాదాయ శాఖ పేర్కొంటుంది. ఏ స్థాయిలో అవినీతి జరిగింది అనేటటువంటి రికార్డు కనుక ఒకసారి పరిశీలిస్తే ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మేరకు గుడి భూములు, షాపులు లీజులు, అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాలు, దర్శనాలు అన్నిట్లో కూడా పూర్తి స్థాయి అవినీతి జరిగింది. ఇక్కడ అవినీతి జరగని విభాగం, అవినీతి జరగని చోటు అంటూ ఏమీ లేదు. ఆఖరికి ఈ వెండి సింహాలు దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్పారు. చాలా కాలం పాటు ఈ దొంగలు ఎత్తుకుపోయినటువంటి వెండి సింహాల గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడానికి కూడా ఇక్కడ బేరాలు జరిగాయి. ఆ సెక్యూరిటీ సంస్థ ఏదైతే ఉందో అది కూడా లంచాలు ఇచ్చినట్టు, ముడుపులు ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ రికార్డుల్లో వెల్లడి కావడం అనేది చాలా విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయంగా మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ శాఖలో అందరూ మామూలు అనుకున్నారు.
అందువల్ల 7 విభాగాల్లో పనిచేసేటటువంటి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించారు. ఇందులో అన్నదానం, స్టోర్స్, హౌస్ కీపింగ్ విభాగపు సూపరింటెండెంట్లు, గుడి భూములు, షాపుల లీజులు వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి చెందినటువంటి ఒక సూపరింటెండెంట్, ఇంద్రకీలాద్రి కొండపై వివిధ రకాల కౌంటర్లను నిత్యం పర్యవేక్షించే ఒక సూపరింటెండెంట్ని, 3 సూపరింటెండెంట్ని వెంటనే సస్పెండ్ చేశారు. 5 నిమిషాల్లో సస్పెండ్ చేశారు. అదనమాట. తర్వాత దర్శనం టికెట్ల అమ్మకం, కౌంటర్లో పనిచేసే 3, ప్రసాదాల పంపిణీ, అమ్మవారి చీరల భద్రపరిచే విభాగం, ఫోటోల అమ్మకం విభాగాల్లో పనిచేసే సిబ్బందిని ఇంకొక 10 మందిని, మొత్తం చూస్తే 13 మందిని తక్షణం సస్పెండ్ చేసినట్టుగా ఈవో ప్రకటించారు. అసలు ఇంద్రకీలాద్రి దేవస్థానంలో ఏం జరుగుతుంది అన్నది టాప్ టు బాటమ్ ఒకసారి కనుక మనం పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరంగా మనకి కనిపించేది ఏంటంటే, ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో ఇక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి, కోట్ల రూపాయల దోపిడీ ఏ రకంగా జరుగుతోంది అన్న విషయంపై సమగ్ర సమాచారం మనం సేకరించి గతంలోని పత్రికల కథనాలు రాయడమే కాకుండా కార్యక్రమాల రూపంగా ప్రజలకు, పౌరులకు, దేవాదాయ శాఖ అధికారులకు అందరికీ సమాచారం తెలియచేయడం, వారి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా మొత్తం విషయం వివరిస్తూ అటు దేవాదాయ కమిషనర్, ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఇది ఇంద్రకీలాద్రి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గతంలో ఉషారాణి అనే ఒక మహిళ పనిచేశారు. ఆవిడికి మేము చేసినటువంటి కంప్లైంట్ ఇది 2019 సంవత్సరంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అవినీతి రకంగా ఇక్కడ జరుగుతోంది దేవస్థానంలో, అరికట్టవలసిన బాధ్యత మీకుంది కాబట్టి మీరు అరికట్టండి అని చెప్పి ముందస్తుగానే సమాచారం అందించినప్పటికీ కూడా ఫిర్యాదును పక్కన పెట్టారు. మా ఫిర్యాదు పారేశారో ఉందో కూడా తెలియని పరిస్థితి. అసలు ఏ స్థాయిలో ఏ అధికారి, ఏ ఉద్యోగి కంప్లైంట్లు, ఫిర్యాదులు వస్తే కనుక నమోదు చేసి విచారణ జరుపుతున్నారు అన్న ఒక విభాగం కానీ, విచారణ కానీ, వివరం కానీ దేవాదాయ శాఖ కమిషనరేట్ వెళ్ళబుచ్చటం లేదు. మొత్తం రహస్యం, దాపరికం, మొత్తం లంచాలు, ఎక్కడికక్కడ. ఇప్పుడు మనం చూసాం, ఎంతోమంది ఎన్నో విభాగాల్లో పనిచేసినటువంటి సిబ్బంది ఇంత దారుణంగా మోసాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, దేవస్థానం సొమ్ము కొల్లగొడుతున్నారు అని తెలుస్తున్నప్పటికీ కూడా గతంలోనే 2019లో మనం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా 2021 ఫిబ్రవరి నెలలో మేము చర్యలు ఒడిగట్టామని చెప్పి ఇటు ఏసీబీ అధికారులు వస్తే కానీ ఎవరో కదలకపోవడం, సీట్లో కూర్చుని లేవకపోవడం, కనీసం తలదూకుని కాస్త పెన్ను తీసుకుని కాస్త 2 పుస్తకాల మీద సంతకాలు పెట్టడం, లేదంటే కాగితాల మీద సంతకాలు పెట్టడం అనేటటువంటి పని కూడా శ్రద్ధతో చేయటం లేదు. అంటే ఏ స్థాయిలో అవినీతి పెరిగిపోయింది, అధికారులకు ఎంతగా మదం ఎక్కింది అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి విషయం. 2019లో మనం ఫిర్యాదు చేసిన వెంటనే కనుక ఈ అవినీతిని అరికట్టడానికి తగు చర్యలు విచారణ చేసి తీసుకుని ఉంటుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనీసం 2019 నుంచి 2021 2 సంవత్సరాల కాలంలో అయినప్పటికీ కూడా కొంత శాతమైన అవినీతి తగ్గేది అని మనం భావించాలి అని అడిగితే దీనిలో తప్పేమిటో కూడా మాకు కనపడటం లేదు. అందువల్ల మేము పెట్టిన ఫిర్యాదులో రాసిన ఆర్టికల్స్లో కూడా వివరాలు కూలంకషంగా ఉన్నాయి. 2019 సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ మొత్తం సేకరించాం. సుమారు 600 పేజీల ఆడిట్ రిపోర్ట్లు ఆడిట్ అధికారులు దేవాదాయ శాఖ, కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చర్యల కోసం ఇవ్వడం జరిగింది. మరి విజయవాడ కనకదుర్గ దేవస్థాన పరిపాలనలో అక్రమాల గుట్టలు, అరాచకాల పుట్టలు, దుర్గమ్మకు శటకోపం, 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 695 అభ్యంతరాల విలువ 116,97,00,000 రూపాయలుగా ఆడిటర్లు వర్ణిస్తూ రిపోర్ట్ ఇచ్చారంటే మరి ఈ దేవస్థానం అధికారుల, ఉద్యోగుల తెగింపుని మనం అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్లుగా ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్ ఉన్నాయి, 695 ఉన్నాయి, సుమారుగా 116,97,00,000 రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉందంటే వీళ్ళ బరితెగింపు మనం అర్థం చేసుకోవచ్చు. దేవస్థానాల మీద పడి దోపిడీ దొంగలాగా దోచుకు తింటున్నారు అనడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణగా మనం చూడవచ్చు. దీనిలో మరింత విచిత్రంగా మనం కనుక పరిశీలిస్తే మరి ఈ అవినీతిని అరికట్టేటటువంటి అవసరం, బాధ్యత అధికారులకు లేదా? ఎటువంటి చట్టాలు, ఎటువంటి రూల్స్ వీళ్ళకి వర్తిస్తాయి వీళ్ళకి తెలియదా? ఇటు దేవాదాయ చట్టం ఉంది, అటు ఆడిట్ చట్టం ఉంది. ఈ 2 చట్టాలు సవ్యంగా కనుక
పరిపాలన చేస్తే ఈవేళ ఇంత కనకదుర్గ దేవస్థానం అక్రమాల లోతులో అక్రమాల గుట్టల్లో కూరుకుపోయి కోట్ల రూపాయల సంపద నిర్వీర్యమైపోయి దేవాదాయ శాఖలో గల ఈ దేవస్థానం పునారిల్లిపోతుంది అని మనం వింటేనే మనకి బాధగా కనిపించేటటువంటి విషయంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ దేవాదాయ శాఖ అధికారి ఉద్యోగుల్లో కూడా కించిత్ ఒక బాధ కానీ లేకపోతే పశ్చాత్తాపం కానీ కనబడని పరిస్థితి. అయితే మరి ఏపీ ఆడిట్ చట్టం 1989 సెక్షన్ 9, దేవాదాయ చట్టం సెక్షన్ 57 నుంచి 64 వరకు ఉన్నప్పటికీ కూడా ఈ దేవస్థానం ఈవోలు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. 30 ఏళ్లుగా ఆడిట్ అభ్యంతరాల పరిష్కారానికి ప్రతి ఏటా రిపోర్ట్లు మేము కమిషన్కి పంపుతూనే ఉన్నామని చెప్పి ఆడిటర్లు చెప్తూ ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. రాటిఫికేషన్లు, రెక్టిఫికేషన్లు, రిపోర్టులపై నియంత్రణకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా కమిషనర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఆడిట్ చూసేటటువంటి విభాగం అధికారులు ప్రతి ఏటా కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ దేవస్థానం అధికారులకి ఇచ్చేస్తూ దేవాలయాల కస్టోడియన్గా 2 లక్షల రూపాయల పైన జీతం తీసుకున్నటువంటి కమిషనర్ అర్జున్ రావు కనీసం ₹1 సర్చార్జ్ పేరిట కూడా వసూలు చేసినటువంటి దాఖలాలు లేవు. చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు, ₹1 కూడా ఇక్కడ రాటిఫికేషన్, రెక్టిఫికేషన్, సర్చార్జ్ ప్రొసీడింగ్స్ లేవంటే మరి ఎందువల్ల కనీసం ఇక్కడ ఆడిటర్లను తప్పిస్తే ఆడిట్ డబ్బులనే మిగులుతాయి కదా. ఎందుకంటే దోపిడీ చేసే అధికార వ్యవస్థ ఏ రకంగానైనా ఉద్యోగ వ్యవస్థ చేస్తూనే ఉన్నారు. దీనిపై నియంత్రణ లేనప్పుడు ఆడిట్ మాత్రం ఏం చేస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. మరి ఆడిటర్లు వ్యక్తం చేస్తున్నట్టుగా అభ్యంతరాలు కనుక పరిశీలిస్తే ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో పూర్తి ఉల్లంఘనలు జరిగాయి. ఎస్టాబ్లిష్మెంట్లో సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా జరుగుతోంది. 65 మంది ఎన్ఎంఆర్ల సర్వీసు జీవో 21కి విరుద్ధంగా ఉంది. అనేక వివరాలు ఆడిటర్లు పేర్కొన్నారని చెప్పి ఫిర్యాదు మేము చేస్తూ ఈ దేవాలయానికి ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో 600 పేజీల ఆడిట్ రిపోర్టుతో సహా అటు ప్రిన్సిపల్ సెక్రటరీకి, కమిషనర్కి ఫిర్యాదు చేసినా కూడా నల్లి కుట్టినట్టు కూడా బాధపడకుండా వాటిని ఉంచారో పారేశారో కూడా తెలియని పరిస్థితి. అనేక పద్దుల్లో కూడా కోట్ల రూపాయల దోపిడీ దందాలు జరుగుతున్నాయని చెప్పి ఆడిటర్లు ఈ దేవస్థానంలో జరుగుతున్న అవినీతికి చేస్తున్నటువంటి అధికారులు, ఉద్యోగులు అక్షంతలు వేస్తూనే ఉన్నప్పటికీ కూడా అభ్యంతరాల పరిష్కారానికి ఆడిటర్లు పంపిన అసలు రిపోర్ట్లు ఉన్నాయో పారేశారు కూడా తెలియని పరిస్థితుల్లో కమిషనరేట్ ఉన్నప్పుడు మనం గతంలోనే ఒక కార్యక్రమం చేసాం. మంత్రి గారి వీచోరుని ఇల్లు అనే ఇది మరి మంత్రి గారు మీరైనా పట్టించుకోండి అని చెప్పి మనం అప్పుడు 2019 సంవత్సరంలో ఈ ఫిర్యాదు చేశాక ఎటువంటి చర్యలు లేని సందర్భంలో మనం మంత్రి గారిని ఉద్దేశించి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఇదే వివరాలు కూలంకషంగా మనం వివరించినప్పటికీ కూడా దేవాదాయ శాఖలో చలనం లేకపోవడం అనేటటువంటిది మరి విచిత్రమైన విషయంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈరోజు మళ్ళీ కనుక మనం చూస్తే ఇక్కడ ఎవరైతే అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరి చట్టా తీసుకుని 13 మందిని మేము సస్పెండ్ చేసామని చాలా సగర్వంగా ప్రకటించుకుంటున్నటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ బాబు కానివ్వండి, ఒక 13 మందిని సస్పెండ్ చేశారు. వీరిలో ఆలయ సూపరింటెండెంట్ కె శ్రీనివాసరావు ప్రసాదాల తయారీ, తర్వాత కె శ్రీనివాసమూర్తి అన్నదానం, ఏ అమృతరావు మెయిన్ స్టోర్సు, కె హరికృష్ణ మెయిన్ స్టోర్స్, పి భాగ్యజ్యోతి శానిటేషన్, కూరెళ్ల శ్రీనివాసరావు లీజులు చూసేటటువంటి విభాగం, రవిప్రసాద్ పరిపాలన, సీనియర్ అసిస్టెంట్లు జి యశ్వంత్ లీజులు, బి నాగేశ్వరరావు చీరల విభాగం, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ చెన్నకేశ్వరరావు చీరల విభాగం, ఎంఎస్ ప్రకాశరావు శానిటేషన్, రికార్డ్ అసిస్టెంట్ రవికుమార్ దర్శన టికెట్ల కౌంటర్ చూసే వ్యక్తి, పి రాంబాబు ఫోటోల సేల్స్ కౌంటర్, అటెండర్ ఏడుకొండలు ప్రసాదం టికెట్ల కౌంటర్లో ఉన్నటువంటి ఎంతమందిని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరూ పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు రెగ్యులర్గా. వీళ్ళ వల్ల కోట్ల రూపాయలు దేవస్థానానికి నష్టం చేకూరుతోంది అన్న పరిశీలన ఈ పరిపాలనలో ఉన్నటువంటి సురేష్ బాబు ఏనాడు చేసింది లేదు. సత్రం భోజనం, మటన్ నిద్ర, రోజు దేవస్థానానికి రావడం, అమ్మవారి ప్రసాదాలు చాలా బాగుంటాయి, రుచిగా చేస్తారు, నెయ్యి వేసి శుభ్రంగా తినడం, హాయిగా పడుకోవడం, అంతే. ఇదే పని. నెలాఖరికల్లా జీతం, ట్రెజరీ శాలరీ, జీతం బ్యాంకులో పడిపోతుంది. ఈ కింద నుంచి ముట్టేది ముడుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఒక మూట తీసుకోవడం, కార్యనిర్వహణ పేరిట అంకించుకోవడం, దక్కింది దక్కించుకోవడం, ఇదే కార్యనిర్వహణాధికారిగా చేస్తున్నటువంటి పనిగా కనిపిస్తుంది తప్ప వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు, కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. పరిపాలన సరిగా చేయవలసిన అవసరం మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే కించిత్ బాధ కానీ ఒక బాధ్యత కానీ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు దగ్గర కనబడటం లేదంటే ఇదే పూర్తి స్థాయి నిదర్శనం.
మరి ఈ స్థాయిలోనైనప్పటికీ కూడా ఏసీబీ అధికారులు అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ల మీద కాకుండా ఈవోను కూడా ఇక్కడి నుంచి బదిలీ చేస్తే కానీ ఈ శాఖ బాగుపడదన్న రిపోర్టు ప్రభుత్వం ముందు ఉన్న ఈ సందర్భంలో అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్లలో కూడా ఎటువంటి చలనం లేదు. నామమాత్రంగా కొంతమందిని సస్పెండ్ చేయడం అనేది ఒక కామన్గా వస్తున్నటువంటి విషయం. ఎక్కడైనా ఒక అవినీతి అక్రమం జరిగింది అన్నప్పుడు ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి వచ్చిందన్నప్పుడు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేయడం పనిష్మెంట్ ఏం కాదు, అది అందరికీ తెలుసు. రేపో ఎల్లుండో మళ్ళీ సస్పెండ్ రివోక్ చేసేస్తారు. ఇటీవల కనుక మనం పరిశీలిస్తే ఈ సస్పెన్షన్లు కూడా ఏ రకమైనటువంటి హాస్యాస్పదంగా కొనసాగుతున్నాయంటే, అంతర్వేది దేవస్థానంలో రథం దగ్ధం సంఘటనలో ఈవో చక్రధర్రావుని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఆర్డర్ కనుక మనం చూస్తే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తూ ప్రభుత్వం ఒక జీవో కూడా ఇచ్చింది. ఆ జీవోలో కనుక మనం చూస్తే దానిని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఇచ్చిన జీవోని బేస్ చేసుకుని కమిషనర్ కార్యాలయం చక్రధర్రావుని సస్పెండ్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీ ముగిసే వరకు కూడా ఇతను సస్పెన్షన్లోనే ఉంటాడు అని చాలా క్లియర్గా దానిలో నమోదు చేసినప్పటికీ, మెన్షన్ చేసినప్పటికీ ఆ పదాన్ని మరి సిబిఐ ఎవరి అధీనంలో ఉందో మనకు తెలుసు. ఈవేళ రేపు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా పరిపాలిస్తున్నటువంటి కొన్ని విభాగాల్లో ఇదొక శాఖ. అయితే ఆ విభాగంలో ఉండేటటువంటి డైరెక్టర్లని, అత్యున్నత స్థాయి అధికారుల్ని, అటు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీని కూడా పక్కన పెట్టి తిరిగి దేవస్థానం అంతర్వేది దేవస్థానంలో ఈవోగా సస్పెండ్ అయిన చక్రధర్రావుకి మళ్ళీ పోస్టింగ్ ఇస్తూ రీఇనిషియేషన్ చేస్తూ సస్పెన్షన్ రివోక్ చేస్తూ కమిషనర్ కార్యాలయం విజిలెన్స్ సెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ 2 సెక్షన్లు కుమ్ముక్కై అటు శ్రీనివాసరావు ఇటు ప్రసాద్ ఇద్దరు మళ్ళీ వాళ్ళ ప్రధాన పాత్రధారులు సూత్రధారులు. ఈ దేవాలయంలో ఎటువంటి అవినీతి ఇక్కడ జరుగుతోందని ఇంతమందిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారో, ఎంతకంటే ఎక్కువ అవినీతి ప్రధాన కార్యాలయంలో జరుగుతోంది. ఆ అవినీతికి మూల కారణం ఇటు ప్రసాద్ అటు శ్రీనివాసరెడ్డి అని మనం అనేక కార్యక్రమాలు చేసాం, అనేక ఫిర్యాదులు చేసాం, అనేక ఆధారాలు కూడా వాళ్ళకి పంపించాం. అయినప్పటికీ చెగమొండిల్లాగా తయారైనటువంటి ఆ 2 సెక్షన్ల సూపరింటెండెంట్లు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇటు చెవిటివాడి ముందు శంఖం ఊదిన దాఖలాగా దేవాదాయ శాఖ మేము ఖచ్చితంగా పరిపాలన చేస్తున్నామని పేర్కొంటూ సత్రం భోజనం మటన్ నిద్ర కార్యక్రమాలు వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు అనడానికి ఇది ఒక పూర్తిస్థాయి నిదర్శనం. అందువల్ల వందలాది పేజీల రిపోర్ట్లు ఆడిటర్లు ప్రతి సంవత్సరం పంపిస్తున్నారు అని మన దగ్గర ఉన్నటువంటి రికార్డులు తెలియచేస్తున్నాయి. ఈ ఆడిటర్లకు ఉన్నటువంటి ఈ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మరి ప్రధాన కార్యాలయానికి చేరయో లేదో తెలియదు, కానీ మా ఫిర్యాదు ద్వారా అయితే ఒక రిపోర్టు మేము తయారు చేసి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరికి కూడా పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద కూడా ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేవు, దాన్ని కూడా పక్కన పెట్టారు, లేకపోతే పారేశారో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ సంఘటన కనకదుర్గ దేవస్థానంలో జరిగిన వెంటనే ప్రతిపక్షాలు వెంటనే హోరెత్తాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు పనిచేయదు, దేవాలయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించడం కోసమే ఈ పార్టీ నాయకులు వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఉద్యోగులు అధికారులు అందరూ మొత్తాన్ని దేవస్థానాన్ని నాశనం చేసేశారని పేర్కొంటూ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ గారు మన ప్రెస్ మీట్లో ఆయన ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరూపానంద స్వామి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా దుర్గగుడి ఈవో సురేష్ బాబు వీళ్ళందరితో బేరం కుదుర్చుకున్నాడు, అందుకే సురేష్ బాబు మీద ఈ రోజు వరకు సస్పెన్షన్ వేయలేదు. అంతేకాకుండా అటు కమిషనర్ మీద ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది కూడా పూర్తి విచారకరమైనటువంటి విషయం, హాస్యాస్పదంగా కనిపిస్తోంది. 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడా నియంత్రించవలసినటువంటి అధికారులు నియంత్రించట్లేదు, అవినీతిని అక్రమాలను అరికట్టలేకపోతున్నారు. జాయింట్ కమిషనర్ క్యాడర్లో అనధికారికంగా అక్రమంగా కొనసాగుతున్నటువంటి సురేష్ బాబు హోదా లేకపోయినప్పటికీ కూడా అతను ఏ రకంగానూ కూడా ఒక పనికొచ్చేటటువంటి వ్యక్తిగా కనబడటం లేదు. అందువల్ల అక్రమ కాంట్రాక్ట్లు ఇచ్చి సొమ్ము దోచుకున్నారని కూడా కోట్ల రూపాయల అవినీతి ఇక్కడ జరుగుతోందని పోతిని మహేష్ ఆరోపించారు. అంతేకాకుండా ఈవో సురేష్ బాబును వదిలేసి మిగిలిన ఉద్యోగులు సస్పెండ్ చేస్తే దేవస్థానానికి ఎలా న్యాయం జరుగుతుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చాలా దుర్మార్గపు చర్య. ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేత కాకపోతే రిజైన్ చేసి ఉద్యోగులందరూ వెళ్ళిపోతే కనుక కొత్త వాళ్ళు వచ్చి సరిగా పరిశీలించే లేకపోతే పరిపాలించేటటువంటి అవకాశం ఉంటుందని వారు మీడియా ముందు చెప్పారు. అయితే బేరాలు కుదుర్చుకుని మాత్రమే ఈ సస్పెన్షన్ ఆపుకున్నాడు సురేష్ బాబు. ఇతనిని ఇమ్మీడియట్గా తక్షణం సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా ఆయన
అనేక ఆరోపణలు చేశారు. అందువల్ల సిబిఐ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టులో అసలు సారాంశం ఏముంది, ఎన్ని పేజీల రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చారు, అందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు ఏమిటి, మొత్తం ఈ ఏసీబీ దాడుల్లో విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో జరిగినటువంటి ఈ దాడుల్లో ఎంతమంది అధికారులు, ఎంతమంది ఉద్యోగులు, ఏ స్థాయి వాళ్ళు పాల్గొని ఎటువంటి రికార్డులు, ఎన్నేసి గంటలు, ఎన్నేసి రోజులు పరిశీలించారు అన్న విషయంపై మరి అనేక రకాలుగా అక్రమాలు జరిగాయి అన్న ఆరోపణలు తలెత్తుతున్నటువంటి విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలను అరికట్టే విధంగా సమూలంగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అని ప్రజలు, భక్తులు, దాతలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఆడిటర్లు ఏ రకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 600 పేజీల రిపోర్టు ఆల్రెడీ 300 పేజీల కింద 2 భాగాల కింద గవర్నమెంట్కి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ ఆడిట్ రిపోర్ట్లో కూడా ప్రముఖమైనటువంటి అంశాలు ఏమున్నాయి అన్న ముఖ్యమైనటువంటి అన్ని విషయాలతో ఈ విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అన్న ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి 2వ భాగంలో మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం చర్చిద్దాం. అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మణ్.